పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడు ప్రస్తుతం మనం అయితే ఖైరతాబాద్ వినాయకుడు దగ్గర అయితే ఉన్నాము. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అంటే ప్రస్తుతానికైతే వినాయకుడు పూర్తి స్థాయిలో రెడీ కాలేదు, ప్రస్తుతం దాన్ని రెడీ చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఆ విగ్రహం ఎలా రెడీ అవుతుంది, ఎలా చేస్తున్నారు, దాని ఏర్పాట్లు ఏంది అని చెప్పేసి ఒకసారి ఆలయ కమిటీని కానీ చుట్టుపక్కల ఉన్న భక్తులు కానీ కనుక్కొని తెలుసుకుందాం. ప్రస్తుతం మన ఖైరతాబాద్కి సంబంధించిన కమిటీ వారు అయితే ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం సార్, ఈ సంవత్సరం ఎన్ని అడుగులు విగ్రహం పెట్టబోతున్నారు ఇక్కడ? 70 అడుగులు. 69. అంటే ఎంత ఇనుము అనేది ఏర్పాటు చేశారంటే వినాయకుడి విగ్రహం పూర్తి స్థాయిలో నిలబెట్టడం కోసం ఎంత ఇనుమును అయితే కేటాయించారు? ఇనుమా అదంతా మా చైర్మన్ గారికి తెలుసు. చైర్మన్ గారికే తెలుసు. అన్ని వాళ్ళే తెప్పిస్తారు కదా, వాళ్ళకే తెలుసు. ఓకే, ఈ సంవత్సరం ఎంత భారీ స్థాయిలో జరగబోతుంది అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అధికమైన జనాలు వచ్చే అవకాశం ఉందంట? ఈసారి పనులు బి ఎక్కువ ఉన్నారు. ఈసారి పోయినసారి కంటే ఈసారి పని జర లేట్ అయింది కదా, పనులు బి జర ఈసారి ఎక్కువ ఉన్నది, టైం పడుతుంది. అంటే ప్రస్తుతం ఇక్కడ వినాయకుడి విగ్రహం రెడీ చేయడానికి ఎన్ని రోజుల నుంచి పనులు జరుగుతాయి, ఎన్ని రోజులకు పూర్తవు? 3 నెలల ముందు వస్తుంది, స్టార్ట్ అవుతుంది. 3 నెలల ముందు నుంచి స్టార్ట్ అయ్యారు అంటే ఇంకెన్ని రోజులు పూర్తి స్థాయిలో నిలబెట్టేసరికి ఇంకెన్ని రోజులు పట్టవచ్చు? ఇంకా చూడండి, పండుగకి ఒక 2 రోజుల ముందు రెడీ అయిపోతుంది వినాయకుడు. మా చైర్మన్ గారు చెప్పినారు. పండుగ ఒక 2 రోజుల ముందు అయితే రెడీ కాబోతుంది. 2-3 రోజుల ముందు రెడీ అయిపోతుంది. డే అండ్ నైట్ వర్క్ నడుస్తుంది. డే అండ్ నైట్ వర్క్ చేస్తుంది. అంటే ఈసారి ఎన్ని కేజీలు లడ్డు అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది? లడ్డు అట్లా లేదు. ఇప్పుడు లడ్డు ఇక భక్తులు తెచ్చిన ప్రకారం భక్తులు తెచ్చిన దాని ప్రకారం లడ్డు. అంటే దీనికి సంబంధించిన ట్రాఫిక్ వారు అంటే వినాయకుడి విగ్రహం తరలించడం కోసం అన్ని ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటారు కదా? అన్ని ప్రభుత్వాలు అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్ అందరు సపోర్ట్ చేస్తారు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్తీ వాళ్ళు ఫస్ట్ సపోర్ట్. బస్తీ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. బస్తీ పెద్ద మనుషులు, బస్తీ వాళ్ళు అందరు, యూత్ మొత్తం. ఇక్కడ వినాయకుడి విగ్రహం సంబంధించి ఎంతమంది కమిటీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? కమిటీ అంటే ఇక చెప్పలేము. ఇక కమిటీ ఇంతమంది అని చెప్పలేము. అంతా మా చైర్మన్ గారు ఉన్నారు, ఆయన తెలుసు మొత్తం. ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఇంకా భారీగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే పోయినసారి అయితే 60 అడుగులు పెట్టారని అయితే చెప్తున్నారు. 69. ఈ సంవత్సరం 70 అడుగులు. ఈ సంవత్సరం 70 అడుగులు. అంటే దీనికోసం ఎంత ఖర్చు అవుతుంది ఏంటని ఆ డీటెయిల్స్ అనేది? ఖర్చు అనేది ఓవరాల్గా ఇప్పుడే చెప్పలేము, బాగానే ఖర్చు వస్తుంది. అంటే ఎన్ని రోజుల నుంచి ఈ పనులు వినాయకుడి విగ్రహం రెడీ చేయడానికి పనులు అయితే లాస్ట్ టైం నుంచి అయితే 3 months పడుతుండే, ఇప్పుడు కొంచెం లేట్ అయింది. అయినా కారణం ఏం లేదు, అంటే కొంచెము వర్కర్లు కింద రావడానికి కొంచెం టైం పట్టింది. అయినా కానీ పొద్దున సాయంత్రం డే అండ్ నైట్ 24 hours వర్క్ నడుస్తుంది. సో అనుకున్న టైంకి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది. 2 రోజుల ముందే గణేశుడు రెడీ అయిపోతాడు. లాస్ట్ ఆర్ట్ కళ్ళ తీసేది ఉంటుంది, అది పండుగ రోజు వేసేసి. అంటే విగ్రహం కోసం ఎన్ని టన్నుల ఇనుమునైతే ఇప్పటిదాకానైతే ఒక 20-25 టన్నుల దాకా తీసుకొచ్చారు. ఇంకా పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ వరకు ఎంత అవుతుంది అనేది లాస్ట్ వరకు చెప్పలేము. 15 రోజుల ముందు నుంచే ఆ వర్క్ అంతా జరిగిపోయింది. కనిపిస్తున్నాయి కదా చెట్లు ఉండే, ఇవన్నీ తీసేసారు. ఎందుకంటే వినాయకుడు వెళ్ళేటప్పుడు ఆ చెట్లు అనేవి అడ్డం వస్తాయి అన్నమాట. అవన్నీ తొలగించేసి అంతా క్లియర్ చేసి పెట్టేసినాం ముందు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా సహకరిస్తారు మాకు. ఒక 1 day బిఫోర్ మొత్తం అన్నీ తీసేస్తారు వాళ్ళు. ఒకరోజు ముందు అంటే ఇప్పుడే తీసే కూడా ఇబ్బంది అవుతుంది కదా జనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు మా ఇంటనే ఉండి మా ఇంటి వస్తారు, వాళ్ళు చేసుకుంటూ మా ఇంటనే ఉంటారు. అంటే ఈసారి అంటే విగ్రహం భారీ విగ్రహం పెడుతున్నారు అంటే ప్రతి సంవత్సరం ఒక అడుగు అయితే పెంచుతూ అని చెప్పేసి చెప్పుకుంటూ అయితే వెళ్తున్నారు. మరి ఈ సంవత్సరం ఎన్ని కేజీల వినాయకుడు లడ్డు అనేది ఏర్పాటు చేయడం? లడ్డు అనేది పర్టికులర్గా ఇంత అని ఉండదు, అది డొనేట్ చేసే వాళ్ళు వాళ్ళ లెక్కతో తీసుకొస్తారు. కానీ ఎవ్రీ ఇయర్ 500 కిలోలకు తగ్గకుండా లడ్డు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఖైరతాబాద్లో ఉన్న అందరినీ కలుపుకొని కమిటీ చేసుకొని ఈసారి భారీ ఎత్తున ఇంకా మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే బస్తీలో ఉన్న పబ్లిక్ మొత్తం ఒక కమిటీ అంటారు.
కమిటీ అంటే భక్తులు అందరూ అంటే ఆ భక్తులే ఇప్పుడు ఆలయ కమిటీ లేకుండి ఏర్పాట్లు అనేవి ముందుకు తీసుకుపోతారంట. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి మేము కూడా పనిచేస్తున్నామని అంటే అందరినీ కలుపుకొని పనిచేస్తున్నాం. ఆ టాయిలెట్స్ లాస్ట్ టైం కూడా టాయిలెట్స్ లేకుండా ఈసారి టాయిలెట్స్ కానీ వాటర్ కానీ ఎవరన్నా పెద్ద మనుషులు వస్తే వాళ్ళకి వీల్ చైర్స్ కానీ ఇవన్నీ చేయడానికి మేము ఎంతైతే కష్టపడుతున్నామో పోలీసు వాళ్ళు అంతే కష్టపడి ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం కానీ ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది జరగకుండా పోలీసు వాళ్ళు బాగా సహకరిస్తారు మాకు. ఓకే, పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళు సహకరిస్తారు. ఓకే, ప్రభుత్వం వారి నుంచి ఏమన్నా అంటే ఆర్థిక సాయం అనకూడదు, దేవుడికి చందాలే ఇక వాళ్ళ ముడుపులు ఏమైనా ఉంటే వాళ్ళు చెల్లించుకుంటారు. స్పెసిఫిక్గా గవర్నమెంట్ నుంచి అయితే ఏం రాదు. ఇక వాళ్ళు ఎవరైనా పర్సనల్గా వచ్చి ఏం చేస్తారో అది అంటే మేము అడగము, ఇక వాళ్ళు ఇవ్వరు. ఇక 100% గవర్నమెంట్ సహకారం లేని ఇంత పెద్ద వినాయకుడు ఇక్కడ పెట్టి తీయడం అంటే పాసిబుల్ కాదు. ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ సహకారం గణేషునికి ఉంటుంది. లో శంకరయ్య గారు మా పెద్దనాన్న గారు ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలుపుకొని ఒక్క అడుగుతో మొదలుపెట్టారు. మరి ఒక్క అడుగు అనుకుంటూ తర్వాత ఆయన 1991లో స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు ఆయన 2022లో స్వర్గస్థులయ్యారన్నమాట. దాని తర్వాత ఇప్పుడు నేను థర్డ్ జనరేషన్ పబ్లిక్ అందరితో కోఆర్డినేటర్ చేసుకొని 3వ తరం అనమాట. మరి ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరానికి భిన్నంగా వినాయకుడు 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. 70 అడుగులు 70 సంవత్సరాలు అనే కాన్సెప్ట్తో మేము వెళ్తూ ఉన్నామన్నమాట. ఈకో ఫ్రెండ్లీలో మట్టిలో 70 అడుగులు గణేష్ని తయారు చేసి ఊరేగింపుతో తీసుకొని హుస్సేన్ సాగర్కి వినాయకుడిని నిమజ్జనం చేస్తామన్నమాట. దాదాపు 200 మంది కళాకారులు. ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం చూస్తే వినాయకుని తయారు చేసేటప్పుడు 100 రోజులు సమయం ఉంటుండే, కానీ ఈ సంవత్సరము కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల 66వ రోజు మనము వినాయకుని పనులు అనేది మొదలు పెట్టామన్నమాట. మరి ఇక్కడ ఉన్న వర్కర్స్ని డబుల్ వర్కర్స్ చేసి రాత్రి పగళ్ళు వాళ్ళతో వర్క్ చేయించి మనము ఇప్పుడు ఒక స్టే వచ్చింది. మరొక 15 రోజులలో ఈ వినాయకుని పనులు అనేది కంప్లీట్ కావాలంటే వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ కావాలి. షెడ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. వినాయకుని వర్క్ కూడా షెడ్ స్టీల్ వర్క్ కూడా ఫస్ట్ వీక్లో అయిపోతుందని నేను అనుకుంటా ఉన్నాను అనమాట. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, దాంతోపాటు మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, మరి దాంతోపాటు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్, వారితో పాటు బస్తీ పెద్దలు బస్తీ యువకులు అందరూ కూడా సహకారంతో ఈ ఉత్సవాలు అనేది మంచి జరుగుతాయి. ప్రభుత్వ పరంగా మీరు తీసుకున్నట్టే ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రభుత్వం పరం నుంచి మనకు సపోర్ట్ చేస్తారు. ఎట్లా అంటే మనకు బ్యారికేడింగ్ కావచ్చు, వాటర్ అన్ని డిపార్ట్మెంటు, స్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్స్ ఖైరతాబాద్ వినాయకుడు కోఆర్డినేటర్ చేసి సపోర్ట్ చేస్తాం వల్ల ఈ వినాయకుడు 69 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్విఘ్నంగా మనం వినాయక ఉత్సవాలు చెప్తా ఉన్నాము. పోయిన సంవత్సరం అనేది టాయిలెట్లు అనేది ఏర్పాటు చేయలేదని, మరి ఈ సంవత్సరం టాయిలెట్ ఏర్పాటు చేసే పరిస్థితి చూడండి ఎట్లుంటుందంటే 4 వైపులా టాయిలెట్స్ పెట్టాము. మన దగ్గర వచ్చే సంఖ్య లక్షలాది వస్తుంది. దానిలో కొంతమంది యూటిలైజ్ చేసుకుంటారు. ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉన్నారు, కానీ మనకున్న వచ్చే సంఖ్య ఆడ ఏర్పాటు చేసిన టాయిలెట్స్ అనేది తక్కువ ఉన్నాయి. దానివల్ల టాయిలెట్స్ లేవు అనుకుంటారు. ఖచ్చితంగా ప్రభుత్వం లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్లో శ్రీనివాస్ యాదవ్ గారు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు కూడా ఈ సంవత్సరం కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వ పరంగా మాకు ప్రతి సంవత్సరం ప్రభుత్వము ఏదున్నా కానీ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మన ఖైరతాబాద్ వినాయకుని మొదటి పూజకు గవర్నర్ గారు వస్తారు, తర్వాత ముఖ్యమంత్రులు వస్తారు, ఖచ్చితంగా పూజ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఏం మొక్కున్నా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ పరంగా అందరు అధికారులు వచ్చి భగవంతుడు పూజ చేస్తారు. వాళ్ళు తగ్గట్టు కూడా మాకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తారు. కొన్ని 10 సంవత్సరాల కిందనే ఈ వైరింగ్ అనేది అండర్ గ్రౌండ్ కేబులింగ్ వేసేసారనమాట. సుభాష్ రెడ్డి గారు అని ఆయన ఉన్న సమయంలో అండర్ గ్రౌండ్ కేబుల్ వేశారు. STC ట్రాన్స్పోర్ట్ అని ఉంటుంది అనమాట. విజయవాడ వెంకటరత్నం గారు వాళ్ళు పెద్ద ట్రాలీ పంపిస్తారు. దాని కెపాసిటీ వచ్చి 150 టన్నులు ఉంటుంది. ఆ వెహికల్ రాగానే ఇక్కడ మనం సుమారు 2-3 టన్నులు పెట్టి దాని బేస్ రెడీ చేస్తాము. వినాయకుని దాని మీద పెట్టి మొత్తం వెల్డింగ్ చేస్తామన్నమాట. వెల్డింగ్ చేసి ఈ నుంచి మీరా థియేటర్ రూట్లో తీసుకొని వెళ్ళి ఏజీ ఆఫీస్ సెక్రటరీ రూట్లో వెళ్ళి మనము ఊరేగింపుతో తీసుకొని హుస్సేన్ సాగర్ నిమజ్జనం చేస్తాము. చూడండి ఇప్పుడు ఏంటంటే మనకు వెల్డింగ్ వర్క్ నడుస్తుంది, ఇంకా చాలా పని ఉన్నది. వెల్డింగ్ అంటే ఫస్ట్ 10 days అంటే 10th వరకు కంప్లీట్ అవుతుంది అనుకున్నాం, కానీ తమిళనాడు సంబంధించిన ఆర్టిస్టులు ఈ 25వ తారీఖు తర్వాత వచ్చేస్తారు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది. వాళ్ళు ప్రతి సంవత్సరం సుమారు 2 నెలల పని ఉంటుండే, కానీ ఈ సంవత్సరం మనకు సమయమే 54 రోజులు ఉంది ఈ రోజుకి. దాంట్లో మళ్ళీ పెయింట్స్ కూడా తీసేయాలి.
రాత్రి పగలు కళాకారులు పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము ఒక 4 రోజుల ముందే రెడీ చేస్తాం వినాయకుడిని. అన్ని రకాలుగా సీసీ కెమెరాస్ ప్రభుత్వ పరంగా వాళ్ళు 20 కెమెరాస్ ఏర్పాటు చేస్తాం. గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి 20 కెమెరాస్ ఏర్పాటు చేస్తాము. పోలీస్ సిబ్బంది చాలా సపోర్ట్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ ఉన్న వాలంటీరు బస్సు యువకులు అందరూ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. చెప్తున్నాను కదా, ఇది అందరు కోఆర్డినేషన్ చేయడం వల్లనే ఇంత సక్సెస్ఫుల్లీ భగవంతుని ఉత్సవాలు జరగడం జరుగుతుంది అనమాట. ఇక్కడ లడ్లు అయితే చాలా లడ్లు వస్తాయి. ఖచ్చితంగా వచ్చే భక్తులందరికీ ఏంటంటే వినాయక చవితి తర్వాత ఆ లడ్లు అనేది వచ్చే భక్తులు ఎవరైతే అడుగుతారో వాళ్ళందరికీ పంపడం జరుగుతూ ఉందన్నమాట. మనకు హైదరాబాద్లో వేలంపాట అనేది ఉండదు, అదొకటి మాత్రం ఉండదు. అందరికి వచ్చే భక్తులు ఇచ్చే లడ్లన్నీ పనిచేస్తూనే ఉంటాం అనమాట. ప్రపంచం మొత్తం ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు ఏ విధంగా ఉన్నాడని అందరి దృష్టి ఉంటుంది. ఇది అందరి వినాయకుడు. ఇంతకుముందు ఏ విధంగా గత సంవత్సరము మా నాన్నగారు ఉన్నప్పుడు ఏ విధంగా చేశామో దానికంటే మంచిగా ఈ సంవత్సరం కూడా మేము వినాయకుని ఉత్సవాలు అందరినీ కలుపుకొని ఇంకా గ్రాండ్గా చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. సింగారి శంకరయ్య 54 సంవత్సరాల నుండి పెట్టుకుంటూ వస్తుండే. 1954 నుండి దాదాపు ఇక్కడ వినాయకుని స్థాపించాడు సింగారి శంకరయ్య. రాను ఇప్పుడు 70 సంవత్సరాలు దాదాపు అయ్యింది. 70 సంవత్సరాలు అయ్యింది. సింగారి శంకరయ్య ఐక్యమయ్యిండు. కాబట్టి వాళ్ళ తమ్ముడు సింగారి దర్శన్ ఉండే. దర్శన్ తర్వాత రాజ్ కుమార్ చేపట్టిండు. ఇప్పుడు మూడో తరం రాజ్ కుమార్ చేపట్టిండు. అందుకని ఇప్పుడు రాను రాజ్ కుమార్ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు అంతే. గత సంవత్సరం అయితే 69 సంవత్సరాలు అడుగులుండే. ఈ సంవత్సరం 70 అడుగుల వినాయకుడిని తయారు చేయడం జరుగుతుంది. 70 సంవత్సరాలకు 70 అడుగులు పెట్టినాము. ఇప్పుడు రానున్న రోజులలో వచ్చే సంవత్సరం దాన్ని నిర్ణయిస్తాం. ఎందుకంటే హైట్ చాలా అయిపోయింది ఇప్పటికీ. అప్పుడు 62 అడుగులకే కుదించి తక్కువ చేసుకుంటూ వద్దాం అనుకున్నాం. కాకపోతే మళ్ళీ 70 అడుగుల దాకా పోయింది ఈసారి. ఇప్పుడు అడికే స్టాప్ చేసి మళ్ళీ ఒక్కొక్క అడుగు దించుకుంటూ వస్తారు అన్నట్టు మా ఉద్దేశం. ఒకవేళ హైట్ చాలా అయిపోతుంది కదా, ఇప్పుడు 70 సంవత్సరాలు 70 అడుగులు అయ్యింది. దాదాపు 75 అడుగుల దాకా తీసుకెళ్తాం. ఆడికేంచి తగ్గించుకుంటూ వస్తాం అన్నట్టు అనుకుంటున్నాం మేము. ప్రస్తుతానికైతే 75 సంవత్సరాలు పూర్తయినాక 75 సంవత్సరాల తర్వాత తగ్గించుకునే అవకాశం ఉంది. లేదు అంటే 100 అడుగులకు చేర్చే అవకాశం అనేది కూడా ఉందని చెప్తున్నారు. బహుశా చెప్పలేము. అది అదంతేగా దేవుడు వినాయకుని అనుగ్రహం ఉంటే 100 అడుగులు కూడా చేసి 101 అడుగు కూడా చేసి మేము ఇక్కడ నిలబెట్టడానికి ప్రయత్నిస్తాం. ఆలయ కమిటీ అయితే ఇప్పుడైతే చర్చ లేదు దాని గురించి. ప్రతి సంవత్సరం అయితే మాట్లాడుకుంటూ చేస్తారు అంత మటుకే. లడ్డు తీసుకొచ్చే దాత ఉన్నాడు, ఆయన 1000 కిలోలు పంపవచ్చు, 1500 కిలోలు పంపవచ్చు, చెప్పలేం. ఆయన ఉద్దేశంలో ఉంటుంది. అందుకని అంతే, కన్ఫామ్గా చెప్పలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరు లడ్డు చేస్తారు. వినాయకుని దగ్గరనే పెడతాము, పెట్టి డైలీ యూజ్ చేసేస్తాం అక్కడనే. వినాయక చవితికి 2 రోజుల ముందు వినాయకుడిని ఇక్కడ నిలబెడతాం. పూజలతో అంగరంగ వైభవంగా అయితే మొదలైతే అవుతుంది. ఇక్కడ ఖైరతాబాద్లో కైలాసంలో వెలిసినటువంటి వినాయకుడు అందరు ఈ పేరు వచ్చింది మాకు. ఖైరతాబాద్ అంటేనే ఒక కైలాసం లాగా. అందుకనే జనాలు దాదాపు 15-20 లక్షల మంది జనాలు వస్తుంటారు, పోతుంటారు. అట్లా అని ఇక్కడనే కాదు, డిస్టిక్లలో నుండి కూడా వస్తారు ఇక్కడ. ప్రపంచం మొత్తము ఖైరతాబాద్ గణేశుడు అంటుంటే ఒక గుర్తింపు పొందిన వినాయకుడు. ఇంకా అదే దాంట్లో సమస్య లేదు. లక్షలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇది ఈ ప్రాజెక్టును కూడా మామూలు విషయం కాదు. ఇప్పుడు ప్రస్తుతం మన రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాళ్ళ ముఖ్య నాయకులందరూ కలిసి పెద్ద ఎత్తున దీన్ని ఈ కార్యక్రమంను చేస్తుండ్రు. ఇది ప్రతిసారి జయప్రదం చేస్తారు. ఈసారి కూడా ప్రతిసారి పెరుగుతుంది కానీ తగ్గుడు అనేది లేదు. ఆ విధంగా ఇది అవుతుంది. మేము ప్రతిసారి మా ఫ్యామిలీతో అందరం వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ ఇది చేసుకొని పోతుంటాం. విగ్రహం ఎట్లయితుంది మా తమ్ముడు ఏ తీరుగా కోఆర్డినేట్ చేస్తున్నాడు అని చెప్పి చూద్దామని వచ్చినాము. వచ్చి ఛాన్స్ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఏ విధంగా జరుగుతుందని చూస్తున్నాం. చాలా చురుకుగా జరుగుతుంది.
ఈ తమ్ముడు కూడా ఈ పని ఉన్న రోజులు ఏది ఉండదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడనే, ఇది లేకుంటే ఇంకా వేరే ఏముండదు అని ఆశయం కూడా ప్రతిసారి నెరవేరుతుంది. ఆ భగవంతుడు వాళ్ళని ఆయురారోగ్యంగా మంచిగా ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాం. ఖైరతాబాద్ వినాయకుడు ఎన్ని సంవత్సరాలు దర్శనం ఏంటంటే కనీసం 65 సంవత్సరాల నుంచి మేము దర్శనం చేసుకుంటున్నాం. 3వ తరం నుంచి ఈ పండుగ జరుగుతుంది మనకు. 3వ తరం అంటే ఫస్ట్ శంకరయ్య తర్వాత దర్శనం తర్వాత రాజ్కుమార్. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుని పండుగ భగవంతుని దయతోని వినాయకుని దయతోని మనకు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఎక్కడెక్కడ జనాలు కూడా మనకి ఇక్కడికి వస్తారు. కనీసం కనీసం 3-4 లక్షల మంది అయినా వస్తారు ఇక్కడికి. ఏర్పాటు ఇంకా అంతా కూడా ఎక్కువ కూడా కావచ్చు, చెప్పలేము మనం. ఈసారి జనాలు ఎక్కువ వస్తే ఇంతోడైతే మొత్తం మీద అయితే బాగా జరుగుతుంది. మనకు పోలీసు వాళ్ళు ప్రభుత్వం మనకు మంచి సహకారం చేస్తారు ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సహకారంతోనే పబ్లిక్ అంతా ఎక్కడెక్కడ ఉండబడాలి, ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ నిలబడాలి, ఎక్కడెక్కడ దర్శనాలు చేసుకోవాలి, ఎట్లా క్యూలో రావాలి అన్నట్టుగా మొత్తం కూడా అదే ఉంటుంది. అప్పటికి మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ డ్రామాలు అవుతుండే, డ్రామాలు అవుతుండే, బోనాల పండుగలు అవుతుండే ఇక్కడ. ఇంకోటి ఏంటిది బుర్రకథలు అవుతుండే, హరికథలు అవుతుండే ఇక్కడ. అందరం ఇక్కడ సాబలు వేసుకొని కూర్చుంటాం ఇక్కడ. ఆ యొక్క ప్రోగ్రాం అంతా అలంకారంగా ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు జనాలు ఎక్కువైపోయారు కాబట్టి మనకి ఇక్కడ ప్లేస్ ఇప్పుడు లేదు. ఆ డ్రామాలు వేయడానికి, ఆ బుర్రకథలు చేయడానికి, హరికథలు చేయడానికి చాలా బాగుంటుండే. బోనాలు తీస్తారు, ఇది చేస్తారు, చాలా మంచిగా చేస్తున్నారు పండుగలు. ప్రతి పండుగది వేషం వేస్తారు ఇక్కడ. మనకు 70 అడుగుల వరకు మనకు విగ్రహం వచ్చేసింది. ఇంకొక 5 అడుగుల నుంచి 75 వరకు చేసిన తర్వాత అక్కడి నుంచి తగ్గించేటువంటి ప్లాన్ ఉంది. మొత్తం ఏమైతే ఖచ్చితంగా కూర్చొని మాట్లాడలేదు, మీటింగ్ చేసుకోలేదు. కానీ రోమని ఇట్లా అనుకుంటున్నాం మేము. నేను 40 సంవత్సరాల నుంచి దర్శించుకుంటున్నా. వినాయకుడు 10 ఫీట్లు పెడుతుండే కింద, అప్పటి నుంచి చూస్తున్నా. అంటే 10 ఫీట్ల కాడ నుంచి చూస్తున్నా, ఇప్పుడు 70 అడుగుల వరకు అయితే వచ్చేసింది. ఓకే 10 ఫీట్ల నుంచి చూస్తున్నా నేను. అంటే అప్పటికి ఇప్పటికి ఎలా ఉందంటారు చేంజ్? చాలా చేంజ్ అయిపోయింది. చాలా అంటే చాలా చేంజ్ అయింది. అప్పట్లో శంకరయ్య నుండే సుదర్శన్ గారి అన్న, అతను పెడుతుండే. ఆయన చనిపోయిన తర్వాత బాధ్యతలన్నీ తమ్ముడు తీసుకుండు సుదర్శన్ గారు. అప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పుడు రాజ్కుమార్ గారు హయాంలో నడుస్తుంది. బాగానే చేయిస్తుండు. పోలీసు వాళ్ళు చాలా బందోబస్తు ఉంటారు ఇక్కడ. దేవుడి కృపతో అన్ని జరుగుతున్నాయి. ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా చూసుకుంటారు పోలీసు వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా బాగానే చూస్తారు. ఎవ్వరికి ఏ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసి చేస్తారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు, మాకు ఎటువంటి ఇబ్బందులు జరగవు. మేమందరము మా అంతలు మేము స్వచ్ఛందంగా మేము బందేస్తాం 11 రోజులు దేవుని గురించి. కాబట్టి మా బస్సుకి సంబంధించింది కదా, మేము పుట్టింది పెరిగింది మా తండ్రులు వాళ్ళప్పటి నుంచి మేమంతా ఇక్కడే కదా ఉండేది. మా బస్సు గౌరవానికి మా బస్సుకి సంబంధించిన విషయం కాబట్టి మేము కూడా కోఆపరేట్ చేస్తాం అన్నట్టు. స్టార్ట్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే ఎంతవరకు వచ్చింది ఎప్పుడు అంటే స్టార్ట్ ఎట్లయితే ఎప్పుడు చూడలే, వచ్చి చూద్దామని వచ్చినాం అన్నమాట. ఇంకా ఎప్పుడు అంత అయిపోయినాక పూజ టైంకి వచ్చి చూసి వెళ్ళిపోతుండే. చూద్దాం, మాకు ఇన్ఫర్మేషన్ ఒక 20 రోజులే స్టార్ట్ అయింది. ఏ నుంచి ఎట్లా స్టార్ట్ అవుతుంది ఏందనేది మా ఆశ. అంతాన్ని మామనార్ నుంచి వచ్చినాం. ఖైరతాబాద్ వినాయకుని ఎలా రెడీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అని చూడటం కదా ముందుగా ఎప్పుడు రెడీ అవుతుందని తెలుసు, కానీ ఎట్లా రెడీ చేస్తున్నాను లైవ్ చూడాలని ఆశ. పోనీ చాడిది పోయి చూసి మాకు ఇట్లా తయారు, మేము ఊర్లో చెప్పుకుంటాం ఇట్లా తయారు చేస్తున్నారు, ఇట్లా లేదు అని చెప్పుకోవడానికి అంతే. మా అప్పుడు మూడు సార్లు వస్తాము. అప్పుడు ఫ్యామిలీతోన అక్క చెల్లెలు అందరిని తోలుకున్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇట్లా వచ్చినాము చూసిపోదామని. అప్పుడు మళ్ళీ 3 సార్లు వచ్చేస్తాం. మళ్ళీ ట్యాంక్ బండ్లు వేస్తారు కదా, అప్పుడు మళ్ళీ అప్పుడు వస్తాం అట్లా.
చూశారు కదా, ఇక్కడ విగ్రహం పూర్తి స్థాయిలో రెడీ కాకముందునే భక్తులు వచ్చి చూడటం అయితే జరుగుతుంది. విగ్రహం ఎలా రెడీ చేస్తున్నారు, పూర్తి రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది అని తెలుసుకునే దానికంటే మొదటి నుంచి ఎలా రెడీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నారు. అలాగే ఆలయ కమిటీ వారు కూడా ఏర్పాట్లు అనేది చాలా గొప్పగా చేస్తున్నారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం, పోయినసారి 69 అడుగుల విగ్రహాన్ని కాస్త ఇప్పుడు 70 అడుగులు అయితే అంటే ఈ సంవత్సరంతో 70 అడుగులు పూర్తయినాయి కాబట్టి 70 అడుగుల విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. రానున్న రోజులలో ఇది 75 అడుగుల వరకు అయితే తీసుకెళ్లే అవకాశాలు అయితే కనపడదని చెప్పి ఆలయ కమిటీ వారు కూడా చెప్తున్నారు. లేదు 75 అడుగులు కాదు, లేదు 101 అడుగుల వరకు నుంచి మళ్ళీ తగ్గించే అవకాశాలు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనకి పోయిన సంవత్సరం అయితే 500 కేజీల లడ్డూని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చి 500 కేజీల లడ్డు అయి ఉండొచ్చు, లేదు అంటే స్పాన్సర్స్ని బట్టి 1000 కేజీలు అవ్వచ్చు, 1500 కేజీలు అవ్వచ్చు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మరి మొత్తానికైతే ఖైరతాబాద్ వినాయకుడు విగ్రహం పూర్తి స్థాయిలో రెడీ అయినాక ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అయితే మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం. ఆ విగ్రహం కోసం దాదాపు 25 టన్నుల ఇనుమునైతే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఆ ఇనుము అనేది 30 టన్నుల వరకు అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ తెలుస్తున్నారు. కెమెరామెన్ సత్యతో ఖమ్మం బాబు, పూరా లోకల్.